నాటక రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు మహిళా దర్శకులు. తమకు నచ్చిన కథలను, ఆధునిక సమాజపు పోకడలను నాటకాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ లో మొదటిసారి మహిళా దర్శకుల నాటకోత్సవాలు జరుగుతున్నాయి. నాటక రంగంపై ఆసక్తి చూపిస్తున్నారు కొందరు మహిళా దర్శకులు. కొత్త ప్రయోగాలు చేస్తూ నాటకాలను ప్రదర్శిస్తున్నారు. వీరిలో కొందరు సినిమా రంగంలోనూ ఉన్నారు. మహిళా దర్శకులంతా కలిసి 3 రోజుల పాటు భూమిక పేరుతో రవీంద్ర భారతిలో తాము దర్శకత్వం వహించిన నాటకాలు ప్రదర్శిస్తున్నారు. సాధారణ జీవితాల నుంచి పరిపాలన వరకు అన్నింటినీ తమ నాటకాలకు కథలుగా ఎంపిక చేసుకున్నారు. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను నాటకాల్లో చూపిస్తున్నారు. వీడిని చంపగలిగేవారు ఎవరై ఉండొచ్చు సార్? వాడికి ఉన్న గ్యాంగ్కి అలా అనిపించడంలో తప్పలేదు సార్, కానీ నాకెందుకో వాడు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది సార్. అసలు వాడు చంపలేదు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? గట్టిగా చెప్పాలంటే ఆధారం ఏం లేదు సార్, కానీ వాడే చంపాడు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఆధారాలు ఏం లేవు కదా సార్. రే, వాడు ఒక గ్యాంగ్కి లీడర్. చూసావు కదా నా కొడుకు ఎలా మాట్లాడుతున్నాడు. అన్వేషణ నాటకానికి సౌమ్య దర్శకత్వం వహించారు. ఇందులో రోజురోజుకు పెరుగుతున్న నేరాల్ని కథగా ఎంచుకున్నారు. తెలివిగా నేరాలు ఘోరాలు చేస్తున్న వారిని అదుపు చేయాలంటే ఎంత చురుగ్గా ఉండాలి, మనం వారిని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాలన్నీ ఈ నాటకంలో చూపించారు. అనేక రకాల సందేహాలతో పాటు సమాజాన్ని ప్రశ్నించే సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. చిత్రనళియం నాటకం అది మన ఆంధ్ర నాటక పితామహ ధర్మారూపు రామకృష్ణమాచార్యులు గారు రాసిన తొలి పద్య నాటకం. ఈ నాటకాన్ని ఆధునీకరించి చేయడం అనేది ఒక ప్రయోగమే. ఆధునీకరణ అంటే ఎందుకంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పద్య నాటకం అది. ఆ పద్య నాటకాన్ని పద్యాలన్నీ తీసి దాన్ని ఆధునీకరించి, దాన్ని ఆధునీకరించి వాడుక భాషలో, అంటే కొంచెం వాడుక భాషకి గ్రాంధికానికి మధ్యలో ఉండేటట్టుగా చేసి పిల్లలందరికీ అర్థమయ్యే విధంగా, తర్వాత జనరేషన్కి చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ నాటకాన్ని రూపొందించడం జరిగిందండి. నేను ఈ మహిళా నాటకోత్సవాల్లో భాగంగా భూమికలో భాగంగా నేను మోరియా అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను. ఈ నాటకమే ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే కారణం ఏంటంటే దాంట్లో మోరియా పాత్రధారి ఒక రకంగా చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. ఎందుకంటే మోరియా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది, తన వాళ్ళందరినీ కోల్పోతుంది. అయినా కూడా చివరిలో తను మళ్ళీ కోపపయ్యి మళ్ళీ జీవితంతో పోరాడడానికి సిద్ధమవుతుంది. మోరియా జాలర్ల కుటుంబం అండి వాళ్ళందరిది. సో మోరియా సముద్రం మీదే వాళ్ళ కుటుంబం అంతా ఆధారపడి బతుకుతుంది. ఆ సముద్రంలోనే వాళ్ళ పిల్లలందరూ కొట్టుకుపోతారు. చివరికి 2 ఆడపిల్లలు ఆవిడే మిగులుతారు. అయినా కూడా ఆమె మళ్ళీ ఎదిరించి జీవితాన్ని పోరాడడానికి సిద్ధమవుతుంది. మోరియా నాటకాన్ని డాక్టర్ పద్మప్రియ డైరెక్ట్ చేశారు. సముద్రంలో చేపలు పట్టే కుటుంబాన్ని ఆధారంగా కథను తయారు చేసుకున్నారు. మనుషుల దుర్భర జీవితం, ఏ దిక్కు లేని వారి జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో చూపించారు. మహిళలే ఇంటికి దిక్కైనప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది వివరించారు. నేను చేసిన ప్లే ఇస్ కాల్డ్ అన్వేషణ. ఒక థ్రిల్లర్ బేస్డ్ ప్లే, కానీ దీన్ని ఒక 3 థియేటర్ ఫార్మాట్స్లో చేస్తున్నాం. గ్రీక్ కోరస్ ఫార్మాట్, మూవ్మెంట్ డ్రామా ఫార్మాట్ అండ్ రియలిస్టిక్ ప్లే ఫార్మాట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ డైరెక్టర్స్ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. చెప్పాలంటే ఇన్ని రోజులు ఆల్ దీస్ ఇయర్స్ వీ ఆల్ వర్క్ ఫర్ ఎడ్యుకేషన్ సెక్టర్. ఇప్పుడు వచ్చేసి ఇంత మంచి అవకాశం ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఒక క్రిమినల్ని చంపే పర్సన్ అంటే స్మార్ట్ ఉండాలి ఫర్ షూర్, కానీ క్రూరుడా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ TTRC's థియేటర్ ఫెస్టివల్. స్త్రీల హక్కులు, సమానత్వంపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఫెమినిజం వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు పురుషులకు హక్కులున్నాయి, వారిపైన వేధింపులు జరుగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ఈ 2 రకాల అంశాల ఆధారంగా ఆడది, పురుష సూక్తం నాటకాలు ప్రదర్శించారు. ఆడది నాటకానికి సౌమ్య, పురుష సూక్తం నాటకానికి ఝాన్సీ దర్శకత్వం వహించారు. తెలుగు నాటక రంగంలో ఈరోజు ఒక కొత్త చరిత్రను సృష్టించుకోబోతున్నాం. తెలుగు మహిళా దర్శకులచే తొలిసారి తెలుగు నాటకోత్సవాలను నిర్వహించుకొని ఈ నాటక రంగంలోనే
ఈ కొత్త ప్రయత్నాన్ని మనం సృష్టించుకుంటున్నాం. భూమిక అనే పేరుతో 5 మహిళా దర్శకులను మేము ఈ ముందుకు తీసుకొచ్చాం. ఈ చరిత్రకు మీరు ఒక గొప్ప ప్రయత్నాన్ని సృష్టించాలి అనే ఈ క్రమంలో మేము ఈ నాటకోత్సవాలను మేము నిర్వహిస్తున్నాం. నాటకాలకు దర్శకత్వం వహిస్తున్నది మహిళే అయినా అందులో అన్ని పాత్రలు ఉన్నాయి. మహిళా కోణంలోనే నాటకాలు ఉన్నా సమాజానికి సంబంధించిన అన్ని అంశాలు వీటిలో చూపించారు. ఆధునిక సమస్యలను ఆధునిక దర్శకులు పాత ఫార్మెట్లో చూపించడం ప్రయోగంగా భావిస్తున్నారు.